Today again we are here with another podcast. మనం ఈ రోజు ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం. మన బాడీలో ప్రోటీన్ యొక్క రోల్ ఏంటి? ఈ ప్రోటీన్ యొక్క రోల్ గురించి మీకు చెప్పాలంటే ఒక రోజు లేకపోతే మీరు ఎంత టైం ఇచ్చినా సరిపోదు. బికాజ్ ఎంత ఇంపార్టెంట్ ప్రోటీన్ అంటే హిమోగ్లోబిన్ చాలామంది మనం చూస్తుంటాం. హిమోగ్లోబిన్ తక్కువ ఉందని ఉమెన్లో ఎస్పెషల్లీ హిమోగ్లోబిన్ తక్కువ ఉందని ఐరన్ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ అసలు నేను ప్రోటీన్ డెఫిషియెంట్గా ఉన్నానా, ప్రోటీన్ బాగా తింటున్నా అర్థం చేసుకోరు. మీ బోన్ ఫార్మేషన్ కావచ్చు, మీ స్కిన్ టెక్స్చర్ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక మనిషికి ఎంత ప్రోటీన్ కావాలి సార్ ఒక రోజుకి? 0.8 grams per kg బాడీ వెయిట్. వాళ్ళు ఒకవేళ 60 kgs ఉన్న వ్యక్తి మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే ఆ క్యాలిక్యులేషన్ మారిపోతుంది. 0.8 grams సరిపోదు బేస్డ్ ఆన్ ద బాడీ అండ్ వాళ్ళ ఇన్ కేస్ మన బాడీలో ప్రోటీన్ తక్కువైంది అని అంటే మన బాడీ మనకిచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ప్రోటీన్కి దేర్ ఆర్ నో స్పెసిఫిక్ సిమ్టమ్స్ అండి. ఇప్పుడు ఏ జిమ్కి వెళ్ళే పర్సన్ చూడండి ప్రోటీన్ పౌడర్స్ వాడతాం, మేము ప్రోటీన్ పౌడర్స్ వాడతాం. నిజంగా ప్రోటీన్ పౌడర్స్ వేసుకోవడం వల్ల మనకున్న డెఫిషియన్సీని మనం అది కవర్ చేసుకోగలుగుతాము? ప్రోటీన్ పౌడర్స్ అనేవి ఎఫెక్టివ్ కాదు అని చెప్పను. హాయ్ సార్. హాయ్, ఎవర్ యూ అండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే సార్. సార్ టుడే అగైన్ వీఆర్ హియర్ విత్ అనదర్ పాడ్కాస్ట్. సార్ మనం ఈరోజు ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం. షూర్. అసలు అందరూ ఎక్కడ చూసినా కూడా ప్రోటీన్ 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 అంటున్నారు. అసలు మన బాడీలో ప్రోటీన్ యొక్క రోల్ ఏంటి? ప్రోటీన్ యొక్క రోల్ గురించి మీకు చెప్పాలంటే ఒక రోజు లేకపోతే మీరు ఎంత టైం ఇచ్చినా సరిపోదు. బికాజ్ ప్రతి ఒక్కటి ఒక్క మాటలో చెప్పాలంటే సెల్యులార్ లెవెల్లో మన సెల్ స్ట్రక్చర్ డిజైన్ అవ్వడానికి అండ్ మన బాడీలో ఆర్గాన్ స్ట్రక్చర్కి బోన్ కావచ్చు, కార్టిలేజ్ కావచ్చు, మన హెయిర్ కావచ్చు, ప్రతి ఒక్కదానికి ప్రోటీన్ ఇంపార్టెన్స్ ఉంది. సో లైక్ ప్రోటీన్ అంటే చాలామంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎంత ఇంపార్టెంట్ ప్రోటీన్ అంటే హిమోగ్లోబిన్ చాలామంది మనం చూస్తుంటాం. హిమోగ్లోబిన్ తక్కువ ఉందని ఉమెన్లో ఎస్పెషల్లీ హిమోగ్లోబిన్ తక్కువ ఉందని ఐరన్ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ అసలు నేను ప్రోటీన్ డెఫిషియెంట్గా ఉన్నానా, ప్రోటీన్ బాగా తింటున్నా అర్థం చేసుకోరు. ఎందుకంటే ప్రోటీన్ బాడీలోకి ఆక్సిజన్ ప్రతి సెల్కి సప్లై చేయడంలో ప్రోటీన్ రోల్ చాలా ఉంటుంది. బట్ పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్ ప్రోటీన్ అండ్ ఐరన్ టాబ్లెట్ తీసుకుంటే ఐరన్ పెరుగుతుంది అనుకుంటారు. నో, దట్ ఈస్ టెంపరీ. అదే మీరు కనుక ప్రోటీన్ని కరెక్ట్ చేసుకోగలిగితే అది కరెక్ట్ అవుతుంది, ఐరన్ కూడా. అలానే ప్రతి ఒక్క సెల్యులార్ లెవెల్లో ఎగ్జాంపుల్ డయాబెటీస్ కేసెస్లో మోస్ట్ నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్. డయాబెటీస్ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ప్రోటీన్ డెఫిషియెంట్ డిసీజ్ ఆర్ డిజార్డర్గా చెప్తాం దాన్ని. అలా మీరు ఏదైనా తీసుకోండి, మీ బోన్ ఫార్మేషన్ కావచ్చు, మీ స్కిన్ టెక్స్చర్ విషయంలో కావచ్చు, లేకపోతే ఏజ్ పెరిగేటప్పుడు వచ్చే సమస్యలకు కావచ్చు, వీటన్నిటికి కూడా అండ్ మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ అంటే యాంటీబాడీస్ తయారు కావాలి అంటే కూడా ప్రోటీన్ రోల్ ఉంటుంది. అట్లా మీరు ఏదైనా చెప్పండి, బాడీ ఈజ్ కంప్లీట్లీ ప్రతి సెల్లో స్ట్రక్చర్ డిజైన్ అవ్వడానికి ప్రోటీన్ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రోటీన్ అంత ఇంపార్టెంట్. ఓకే, ఒక మనిషికి ఎంత ప్రోటీన్ కావాలి సార్ ఒక రోజుకి? అది జనరల్గా వాళ్ళ ఏజ్, ఆ తర్వాత వాళ్ళ ప్రొఫెషన్. అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటారు, లేకపోతే ఒక అడోలసెంట్ ఏజ్లో ఉన్న అమ్మాయి అబ్బాయి ఉంటారు, గ్రోయింగ్ అబ్బాయి ఉంటాడు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, అండ్ మజిల్ బిల్డ్ చేసే ఒక అథ్లెట్ కావచ్చు, లేకపోతే బాడీ బిల్డర్ కావచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక రకమైన నీడ్ ఉంటుంది. ఇన్ జనరల్ ఒక మనిషి ఏమి చేయట్లేదు, ఒక నార్మల్ వ్యక్తి రిక్వైర్మెంట్ ఏంటి అంటే 0.8 grams per kg బాడీ వెయిట్. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి మనం. అంటే ఒక 60 kgs ఉన్న వెయిట్ ఉన్న వ్యక్తికి 0.8 into 60 kgs. సో అది వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట. సో కాబట్టి అది కూడా వాళ్ళు ఒకవేళ 60 kgs ఉన్న వ్యక్తి మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే ఆ క్యాలిక్యులేషన్ మారిపోతుంది. 0.8 grams సరిపోదు. అదే ఒక ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ 60 kgs ఉన్న వ్యక్తికి 0.8 grams per kg సరిపోదు. అలా మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద బాడీ అండ్ వాళ్ళ నీడ్. వాళ్ళు ఏ ప్రొఫెషన్లో, తర్వాత వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ ది లైఫ్లో ఉన్నారు, అడోలసెంటా, లేకపోతే ఏజింగా, లేకపోతే బాడీ బిల్డ్ చేస్తున్నారా, ప్రెగ్నెంటా, లాక్టేటింగా, ఇలా చాలా మ్యాటర్ అవుతుంది. ఓకే సార్, ఇన్ కేస్ మన బాడీలో ప్రోటీన్ తక్కువైంది అని అంటే మన బాడీ మనకిచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి అసలు ప్రోటీన్ నా దాంట్లో కరెక్ట్ ఉందా లేదా తెలియదు, డెఫిషియెంట్ ఉన్నా తెలియదు. అండ్ ప్రోటీన్కి దేర్ ఆర్ నో స్పెసిఫిక్ సిమ్టమ్స్ అండి.
ఎందుకంటే మీరు ప్రోటీన్ ఈ సిమ్టమ్ వస్తే ప్రోటీన్ డెఫిషియంట్ అని ఎవరు చెప్పలేరు. ఈవెన్ డాక్టర్స్ కూడా చూడంగానే ప్రోటీన్ డెఫిషియంట్ చెప్పలేరు అన్లెస్ వాళ్ళ డైట్ అంతా తెలిసి వాళ్ళ లైఫ్ స్టైల్ తెలిసి అండ్ కొన్ని టెస్ట్లు ఉన్నాయి బాడీలో, ఐ మీన్ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ వాటి వల్ల కొంచెం తెలుస్తుంది. సో దెర్ ఆర్ నో స్పెసిఫిక్ సిమ్టమ్స్, బట్ ఇన్ జనరల్ వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ లైక్ ఫెటీగ్ ఉంటుంది, నేను రోజంతా అలసటగానే ఉంటుంది, నాకు నీరసంగా ఉంటాను, ఏ పని చేయలేకపోతున్నా, ఎనర్జీ లో ఉంటుంది, ఇలా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి వాళ్ళ డైట్ని అనలైజ్ చేస్తాం. మీరు ఏం తింటున్నారు, ఉదయం ఏం తింటారు, మధ్యాహ్నం ఏం తింటారు, అలా వాళ్ళ డైట్ని అనలైజ్ చేస్తూ వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, రోజులో ఎన్ని గంటలు పని చేస్తారు, ఇలా అన్ని అనలైజ్ చేయడం వల్ల అండ్ కొన్ని బ్లడ్ రిపోర్ట్స్లో కొన్ని టెస్ట్ లైక్ టోటల్ ప్రోటీన్ అని, సో ఇలాంటి కొన్ని అండ్ యూరిన్ ప్రోటీన్ అని చూస్తాము, అంటే ఏమైనా యూరిన్లో లాస్ అవుతుందా ప్రోటీన్ అని, దీన్ని బట్టి మనం అంచనా వేస్తాం వాళ్ళు ప్రోటీన్ డెఫిషియంటా లేకపోతే సఫిషియెంట్గా ఉందా అని. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మన బాడీలో ప్రోటీన్ ఎక్కువైతే అప్పుడు కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? 100% అండి. సో నేను ఈ విషయం చాలాసార్లు నేను నా క్లయింట్స్ కూడా చెప్పేది ఏంటంటే, ఒక ప్రోటీన్ విషయమే కాదు, వాటర్ దగ్గర నుంచి ఏదైనా బాడీలో ఎక్కువైనా మన మోతాదుకు మించి ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. లైక్ ప్రోటీన్ని చాలామంది, నేను చాలా కేసెస్ చూసున్నాను, వినున్నాను, ఏమంటే తెలియక చాలామంది ఎస్పెషల్లీ బాడీ బిల్డ్ చేసేవాళ్ళు కొత్తగా జిమ్కి స్టార్ట్ చేసి ఉంటారు, వితౌట్ ఎనీ గైడెన్స్ వాళ్ళు దే స్టార్ట్ టేకింగ్ మోర్ ప్రోటీన్, ఎక్కువగా ప్రోటీన్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటారు, సప్లిమెంట్ ఫామ్లో, డైట్లో. దానివల్ల ఆర్గాన్ డ్యామేజ్లోకి పోయి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇలా ప్రోటీన్ ఎక్కువ అవుతాయి కూడా చాలా ప్రాబ్లమే. డెఫిషియెంట్గా ఉండేదానికంటే ఎక్కువ అయితే వచ్చే సమస్యలు చాలా ఎక్కువ అండి. సో మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే, నాకు ఎంత ప్రోటీన్ అవసరం అండ్ నాకు ఏది సూట్ అవుతుంది, సో అది చూసుకొని ఒక ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో తీసుకోగలిగితే, ఒకవేళ మీరు ఇన్ జనరల్ తీసుకుంటుంటే ఓకే, బట్ మీ నీడ్ ఉండి ఎక్కువ తీసుకోవాలనుకుంటే మాత్రం విత్ ఏ ప్రొఫెషనల్ అండ్ అన్ ఎక్స్పర్ట్ అడ్వైస్తోనే మీరు మీ డైట్ని, మీ ప్రోటీన్ కంటెంట్ని ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే, బాడీ బిల్డర్స్ నిజంగానే ఇప్పుడు ఏ జిమ్కి వెళ్ళే పర్సన్ చూడండి ప్రోటీన్ పౌడర్స్ వాడతాం, మేము ప్రోటీన్ పౌడర్స్ వాడతాం. నిజంగా ప్రోటీన్ పౌడర్స్ వేసుకోవడం వల్ల మనకున్న డెఫిషియన్సీని మనం అది కవర్ చేసుకోగలుగుతామా? సో ఈ విషయము అంటే ఈ యాక్చువల్ క్వశ్చన్ కొంచెం దీన్ని నేను ఎగ్జాక్ట్గా ఒక లైన్లో ఆన్సర్ చెప్పలేము. ప్రోటీన్ పౌడర్స్ అనేవి ఎఫెక్టివ్ కాదు అని చెప్పను, 100% అవే డిపెండ్ అవ్వాలని నేను చెప్పాను. ఫస్ట్ ప్రయారిటీ నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ట్రై టు కాంపెన్సేట్ మీ బాడీ ప్రోటీన్ నీడ్ని ఫుడ్ ద్వారానే తీసుకోమని చెప్తా. వెదర్ వీఆర్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, అన్ని సోర్సెస్లో ప్రోటీన్ ఉంది, వెజ్ సోర్సెస్లో ఉన్నాయి, నాన్ వెజ్ సోర్సెస్లో ఉన్నాయి. సో దాన్ని మీరు మీ బాడీకి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేయండి. ఇన్ కేస్ మీ నీడ్ లేదా మీ కండిషన్, మీరు ఏ కండిషన్లో ఉన్నారో ఆ కండిషన్ మీరు డైట్ తీసుకోవడానికి సపోర్ట్ చేయలేకపోతే, అంటే మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ని సపోర్ట్ చేయలేకపోతే, అప్పుడు మీరు సప్లిమెంట్ పైన డిపెండ్ అవ్వచ్చు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అని, అంటే చాలామంది నన్ను అడుగుతారు ఏ ప్రోటీన్ తీసుకోమంటారు, ఏ బ్రాండ్ తీసుకోమంటే, నేను ఒక స్పెసిఫిక్ బ్రాండ్ అని నేను చెప్పను కానీ, బట్ ప్రోటీన్ యాక్చువల్గా ఎంచుకోవాలి అంటే ఇది అందరికి ఉపయోగపడవచ్చు. మీరు యూ కెన్ అంటే నోట్ దిస్ పాయింట్, ఎప్పటికైనా సరే ఉపయోగపడచ్చు. అంటే ప్రోటీన్ని ఇది ఎంతవరకు టాప్ ప్రోటీను, ఇది రిలయబుల్ అని నమ్మడానికి ఒక స్కోర్ ఉంటుంది. మోర్ దాన్ 90-95% ఆఫ్ ద మార్కెట్లో ఉన్న ఏ ప్రోటీన్ ఇండియన్ మార్కెట్లో దీన్ని మెన్షన్ చెయ్యరు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ దిస్. ఫ్రాంక్గా చెప్పాలంటే దాన్నే పిడికా స్కోర్ అంటాం, ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్. ఈ స్కోర్ 1.0 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్. 0 to 1 మనం 100 ఎలా అంటామో 100% అని, అలా 100% అంటే 1.0 ఈజ్ ద హైయెస్ట్ పిడికా స్కోర్. అది ఇండియన్ మార్కెట్లో నేనైతే వెరీ ఫ్యూ బ్రాండ్స్లో నన్ను అడుగుతుంటారు క్లయింట్స్ ఇది వాడచ్చా అన్నప్పుడు, వెరీ ఫ్యూ బ్రాండ్స్లో నేను చూశాను అది. అండ్ మిగతా చాలా బ్రాండ్స్లో నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నన్ను క్లయింట్స్ అడిగినప్పుడు ఇది వాడుతున్నాను లేకపోతే ఇది వాడచ్చా అడిగినప్పుడు ఐ విల్ చెక్ ఫర్ దిస్ స్కోర్, ఈ స్కోర్ ఉందా లేదా అని. ఈ స్కోర్ లేదు అంటేనే అక్కడికి అయిపోయింది. అండ్ ఇంకో విషయం, ఈ స్కోర్ ఉంటే ఇది ఇంకా 100% అంటే 80% బాడీకి అబ్జార్బ్ అవుతుంది 1.0 ఉంటే. అదే ఆ స్కోరే లేని ప్రోటీన్స్ గురించి నేను చెప్పక్కర్లేదు, ఇంకా అది ఎంత అబ్జార్బ్ అవుతుంది, అది మీకు ఎంత ఉపయోగపడుతుంది అనేది నేను ఐ కెనాట్ సే. దెర్ ఆర్ మెనీ బ్రాండ్స్. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రోటీన్ బిజినెస్ ఈజ్ 1.4 to 1.5 బిలియన్ మార్కెట్ యాజ్ ఆఫ్ టుడే. అది ఇయర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఆల్మోస్ట్ మన పాపులేషన్ కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ప్రోటీన్స్లో ఉంది ఇండియన్ మార్కెట్లో. ఇంకా వరల్డ్ వైడ్ మార్కెట్ అయితే చాలా ఉంది. సో బికాజ్ ఇది ఒక అన్రెగ్యులేటెడ్ కాబట్టి
చాలా వరకు. అండ్ ఈ స్కోర్ మాత్రం చూసుకోండి, లేదా అట్లీస్ట్ దాని ఏ సోర్స్ నుంచి తీశారు ఏమి చూసుకోండి. అండ్ యూజ్ ప్రోటీన్ పౌడర్ సప్లిమెంట్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ నీడ్. మీరు కాంపెన్సేట్ చేయలేకపోతే మీ డైట్ ద్వారా అప్పుడు సప్లిమెంట్గా ఇది ఎక్స్ట్రాగా మీరు కొద్ది వరకు తీసుకోండి. అది కూడా నేను క్లయింట్స్కి నేను ఎవరికైనా చెప్పేదంటే సప్లిమెంట్ వాడాల్సి వస్తే ప్రోటీన్ని మీరు టోటల్ మీ బాడీ రిక్వైర్మెంట్లో ఒక 20% కంటే ఎక్కువ మించకుండా చూసుకోండి. మిగతా 70 or 80% వరకు మీరు డైట్లోనే తీసుకోండి. మిగతాది యూ క్యాన్ యూజ్ సప్లిమెంట్, అది అవసరాన్ని బట్టి. అండ్ ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు మోస్ట్లీ అన్నీ తింటున్నారు. నేను చాలామందిని చూశాను అసలు ఈ మధ్య, నేను చాలా మంది ఇది తింటున్నారు. ఇది ఎందుకు అని అంటే దీంట్లో మంచిగా ఏమంటారు సెరల్స్ ఉన్నాయి, ఇది ప్రోటీన్ ఫుడ్, దీంట్లో షుగర్స్ ఉండవు, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ షుగర్స్ అని దాని మీద ఇస్తున్నారు. సో ఇది నిజంగా అంత హెల్తీయా? ఈ మాట చాలా కామెడీగా ఉంటుంది. నో ప్రిజర్వేటివ్స్ నో షుగర్ ఉందంటే మోస్ట్ డేంజరస్ అని, అంటే 100% కాదు, ఫస్ట్ దాన్ని నేను బాగా స్టడీ చేస్తా. నో షుగర్స్ నో ప్రిజర్వేటివ్ అని పెట్టారు, మెన్షన్ చేశారంటే దాంట్లో ఉన్న అదర్ నేమ్స్ ఆఫ్ షుగర్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి. బికాజ్ షుగర్ లేదని మెన్షన్ చేస్తున్నారు వాళ్ళ మాటల్లో. ఇప్పుడు షుగర్ ఉందా అంటే నో షుగర్ అంటారు, బట్ దాంట్లో స్వీట్నర్ ఉందా అనేది మెన్షన్ చేయడంలా. అంటే ఏ ఫామ్లో దాంట్లో వాళ్ళు షుగర్ కంటే మోర్ డేంజరస్ థింగ్స్ ఉన్నాయి. నార్మల్ షుగర్ కంటే కూడా 100-200 టైమ్స్ మోర్ డేంజర్ని కాస్ చేసే థింగ్స్ కొన్ని ఉంటాయి దాంట్లో. అది మనం అబ్జర్వ్ చేయాలి. అందుకే నేను నో షుగర్ నో ప్రిజర్వేటివ్స్ అని ఏదైనా ప్యాకింగ్లో ఉంది అంటే దాన్ని ఇంకా డీప్గా స్టడీ చేస్తా. బికాజ్ దాంట్లో ఏమేమి ఆల్టర్నేటివ్స్ యాడ్ చేస్తున్నారని. షుగర్ ఉన్నా పర్లేదు కానీ నో షుగర్ నో ప్రిజర్వేటివ్ అంటే జాగ్రత్తగా దాన్ని డీటెయిల్గా స్టడీ చేయండి, లేదంటే యూ విల్ బి అట్ డేంజర్. నో షుగర్స్ అని అంటే వాళ్ళు అది ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ లేదని చెప్తారు, బట్ షుగర్ని ఇంకా వేరే ఫామ్స్లో కూడా పిలుస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమేమి చూసుకోవాలి? మాల్టోడెక్స్ట్రిన్ అనే ఒకటి ఉంటుంది, మేజర్గా అది ఉంటుంది. అండ్ తర్వాత INS అనే ఒక నేమ్స్తో ఉంటాయి. మీరు ఆ నంబర్ ఉంటుంది INS అని, చాలా నంబర్స్ ఉన్నాయి దాంట్లో. అంటే షుగర్ అనేది ఒక్క ఫామ్ అయితే షుగర్ లాంటి ఐడెంటికల్ ఫామ్స్ చాలా నేమ్స్ ఉన్నాయి, అండ్ చాలా కోడ్స్ ఉంటాయి దానికి. సో మీరు బాగా ప్యాకింగ్ పైన అబ్జర్వ్ చేస్తే నేమ్స్ కూడా ఇవ్వకుండా కోడ్స్ మెన్షన్ చేస్తారు. ఆ కోడ్ని మీరు యూ కెన్ గూగుల్ ఇట్. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఓపెన్ టు ఎవ్రీవన్ అండి, అదేమి సీక్రెట్గా ఏం కాదు. మీరు స్టడీ చేయడం లేదంతే. చాలామంది అది చేయకనే చాలా ఇబ్బందులు పడుతున్నారు తప్ప క్లియర్గా ఇన్ఫర్మేషన్ కంపెనీ వాడు తప్పు కూడా లేదు, తప్పంతా వాడే వ్యక్తిదే. బికాజ్ కంపెనీ వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఎంత పర్సెంటేజ్ ఉంది కూడా మెన్షన్ చేస్తున్నాడు. మనం దాన్ని స్టడీ చేయకుండా దాని ఇమేజెస్ చూసి మన వాళ్ళు ఓన్లీ ముందు ప్యాకెట్ చూసి ఇందులో షుగర్ లేదని రాశారు అంటే అయిపోయింది లేదు. అండ్ దాంట్లో బాదాం పిక్చర్, ఫుల్గా బాదాం పిక్చర్ ఇచ్చారంటే దీంట్లో బాదామే ఉంది అని అనుకుంటాం. కోకోనట్ పిక్చర్ ఉందంటే కోకోనటే ఉంది అనుకుంటాం ప్యాకింగ్లో, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అది వాళ్ళు అదొక ఇమేజ్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది కేవలం ఒక షోకేస్ కోసమే అని ఒక టర్మ్ యూజ్ చేస్తారు కూడా బ్రాండ్స్, మనం అర్థం చేసుకోవడం లేదు అంతే. అండ్ ఇఫ్ ప్రోటీన్ మనకి ఫుడ్ ద్వారానే తీసుకోవాలి అని అంటే వెజిటేరియన్స్కి ఎలాంటి ప్రోటీన్ ఉంటుంది, అండ్ నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్ చెప్పాలంటే వెజిటేరియన్స్కి దెర్ ఆర్ మెనీ సోర్సెస్ అండి. నాన్ వెజ్తో కంపేర్ చేస్తే చాలామంది అనుకుంటారు నాన్ వెజే ప్రోటీన్కి బెస్ట్ సోర్సు, చికెన్ మటన్ రెడ్ మీట్లో ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. బట్ ఉండేది మీకు లెక్క పెడితే చికెన్ మటను ఫిష్ సీ ఫుడ్ ఇలాంటివి ఉన్నాయి, ఎగ్స్. బట్ అదే వెజిటేరియన్లో దెర్ ఆర్ మెనీ పల్సెస్, లెంటిల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో చాలా హై ప్రోటీన్ ఉంది. సో మీరు యూ క్యాన్ ప్లాన్ వెజిటేరియన్స్ కావాలి అంటే యూ క్యాన్ ప్లాన్ ఆల్మోస్ట్ మీరు 3 meals ఇన్ ఏ డే కూడా మంచి హై ప్రోటీన్ ఉన్నట్టు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ని మీరు 3 పూటల్లో తినడం ఈజ్ నాట్ అడ్వైజబుల్ ప్రోటీన్ కోసం, కానీ బట్ వెజిటేరియన్ని చాలా ఈజీగా తినచ్చు. సో లైక్ చిక్ పీస్ ఉన్నాయి, సోయాబీన్స్ ఉన్నాయి, పీస్ ఉన్నాయి, పీనట్స్ ఉన్నాయి, ఇలా చాలా సోర్సెస్ మీరు రెగ్యులర్గా వాడే మన పప్పు దినుసులు ఉన్నాయి. వీటన్నిటిలో చాలా హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే రైట్ కాంబినేషన్లో తినడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యాజ్ సెడ్ మంచిది కదా అని చెప్పి అంటే 3 పూటలా లేకపోతే దాని రైట్ కాంబినేషన్ లేకుండా ఇష్టం వచ్చేది అది మాత్రం తినడం ఈజ్ నాట్ గుడ్. సో అండ్ ప్రోటీన్ని మనం ఈ టైంలోనే తీసుకుంటే అది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, అలా కూడా ఉంటుంది ఏమన్నా? కొద్ది వరకు అది ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ బాగా ఫిజికల్లీ యాక్టివ్ ఉండేవాళ్ళు లేదా వర్కౌట్స్ చేసేవాళ్ళు పోస్ట్ మీల్ కానీ
అండ్ ప్రీ మీల్ కింద కూడా తీసుకోవచ్చు. అండ్ పోస్ట్ మీల్ ఎస్పెషల్లీ నైట్ టైం కూడా ఇట్లా వర్కౌట్స్ చేసే వాళ్ళు జనరల్గా నిద్రలోనే బాగా మజిల్ రికవరీ జరుగుతుంది. అండ్ ఏదైనా మన బాడీలో హీల్ అయ్యేది రిపేర్ అయ్యేది నిద్రలోనే. సో కాబట్టి నిద్రకి ముందు, అంటే నాట్ లైక్ ఇమ్మీడియట్లీ ముందు కాదు, కొన్ని అవర్స్ ముందు, లైక్ ఒక 3-4 అవర్స్ లేదా 2 అవర్స్ అట్లీస్ట్ మినిమం ముందు మనం ఒక మంచి ప్రోటీన్ యాడ్ చేసుకోగలిగితే దెన్ బాడీ రికవరీ ఉంటుంది, మజిల్ రికవరీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ అ గుడ్ టైం అని చెప్తా. అండ్ డే టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు ప్రోటీన్కి, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. బట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి నా క్లయింట్స్ కంటే, ఏదైనా సరే పల్సెస్ తీసుకోవాలన్నా మీరు లెంటిల్స్ తీసుకోవాలన్నా ప్రిఫరబుల్ ఈవినింగ్, అంటే ఎండ్ ఆఫ్ ద డే మీల్లో లాస్ట్ మీల్లో ఎక్కువ ఇంక్లూడ్ చేయొద్దండి. ఎందుకంటే కొంతమందికి అది గట్ ఇష్యూస్ని కాజ్ చేస్తుంది ఆ ప్రోటీన్, ఎస్పెషల్లీ లెంటిల్స్ నుంచి వీటి నుంచి వచ్చేది. సో కాబట్టి మీకు ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే యూ కెన్ గో విత్ ఇట్ లిమిటెడ్ క్వాంటిటీస్లో విత్ అ కాంబినేషన్ ఆఫ్ ఏ ఫైబర్ అండ్ ఫ్యాట్ కాంబినేషన్లో మీరు యూ కెన్ టేక్. లేదా ఈవినింగ్ టైం అవాయిడ్ చేసి మీరు మార్నింగ్ మీల్లో ఆఫ్టర్నూన్ మీల్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్నీ బిజీ లైఫ్లో అయిపోయినాయి. సో మార్నింగ్ లేచి వండుకునేంత అయితే ఎవరికి లేదు. సో మార్నింగ్ మనకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఉండాలి, దాంట్లో మనకి ప్రోటీన్ ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉండాలి అంటే ఎలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చెప్తారు? అంటే ఎగ్జాక్ట్లీ ఇదే నేను చెప్పాను, కానీ దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్. బట్ నేను ఒక కాంబినేషన్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే సమ్టైమ్స్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ ఉంటాయి, అంటే మనము కొన్ని పల్సెస్ని కొన్ని లెంటిల్స్ని మనం దాన్ని స్ప్రౌట్ చేసి, ఇప్పుడు బిజీగా ఉన్న వాళ్ళకి నేనేం అడ్వైస్ చేస్తాను అంటే దాన్ని స్ప్రౌట్ చేయండి, అంటే మొలకెత్తించండి, దాన్ని స్టోర్ ఇట్ ఇన్ ఎ ఫ్రిడ్జ్. మీరు ఒక 2-3 రకాలు స్టోర్ చేసుకొని, సో మీరు ఇవాళ మార్నింగ్ యూ వాంట్ టు హ్యావ్ సర్టన్ ఒక శనగల్ని స్ప్రౌట్స్ తినాలనుకుంటున్నారు. సో దాన్ని మీరు తినాల్సిన క్వాంటిటీ మీ బాడీకి తగ్గట్టుగా మీరు ఒక పిడికట్ తీసుకొని బాయిలింగ్ వాటర్లో కొంచెం సేపు అట్లా పెట్టేసి సాల్ట్ వేసి పెట్టేస్తున్నారంటే ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయితే క్లీన్ అవుతుంది. దాన్ని జస్ట్ మీరు స్టిర్ ఫ్రై చేసుకొని, బికాజ్ ఆల్రెడీ సోక్డ్ అండ్ స్ప్రౌటెడ్, అది స్టిర్ ఫ్రై చేసుకొని కొన్ని ఆనియన్స్, టొమాటో, లిటిల్ వెజిటబుల్స్ ఏది ఉంటే అవైలబుల్ అన్నీ వేసుకొని తిన్నారంటే, దాన్ని ఒక కొంచెం కర్డ్ అట్లా యాడ్ చేసుకొని తినగలిగితే దట్ ఈస్ అ గుడ్ ప్రోటీన్ అండ్ ప్రోబయాటిక్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తా. అండ్ లేదా యూ క్యాన్ మేక్ స్మూతీ అవుట్ ఆఫ్ ఇట్, బికాజ్ నేను ఇది చేసేదే అనమాట. సో స్మూతీస్ చేసుకోవచ్చు దాంతో. సో యూ కెన్ యాడ్ ఎ లిటిల్ స్పైసెస్ కొంచెం యాడ్ చేసి, స్మూతీ అంటేనే స్వీట్ ఉండాలి అలా అని ఎక్స్పెక్ట్ చేయకండి. సో యూ క్యాన్ మేక్ ఏ సాల్టెడ్ స్మూతీ కూడా చేసుకోవచ్చు. సో అట్లా కూడా మీరు యూ క్యాన్ హ్యావ్ దట్ స్మూతీ కూడా. సో చిన్నపిల్లలకు పెడతారు కదా, ఉగ్గు అని పెడతారు, సో ఆ టైప్లో కూడా మీరు యూ క్యాన్ మేక్ డిఫరెంట్, మీరు సెరియల్స్ని, పల్సెస్ని, లెంటిల్స్ని ఇంక్లూడ్ చేసుకొని సోక్ చేసుకొని మీరు డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు. అండ్ దాన్నే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. చాలామంది దాంట్లోకి ఏం తినాలి అడుగుతారు మళ్ళీ, సో దాన్నే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. మనకు గుళ్ళల్లో ప్రసాదాలు పెడతారు కదా, ఎప్పుడైనా గమనించారా, గుగ్గిర్లు ఇవన్నీ కూడా. సో దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. సో దట్ ఈస్ హై ప్రోటీన్. సో అది హెల్త్ కోసం. అండ్ చాలామంది గుడికి వెళ్ళేటప్పుడు ఫాస్టింగ్లో వెళ్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. సో వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఒక మంచి ఫుడ్తో ప్రసాదంని తీసుకోవాలి కాబట్టి ఆ కాన్సెప్ట్తో అది ఇస్తారు. ఓకే. అండ్ మనకి ప్రోటీన్ తీసుకుంటే, అంటే జనరల్లీ ప్రోటీన్ ఒక్కటే తింటే మేబీ అంత అబ్జార్ప్షన్ అవ్వకపోవచ్చు, ఇంకేదన్నా దాంతోపాటు ఇంకేమైనా కాంబినేషన్ తీసుకుంటే అది ఈజీగా అండ్ ఎఫెక్టివ్గా అబ్జార్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అలా కూడా ఉంటాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ప్రోటీన్ని ఎప్పుడైనా సరే మనం జనరల్గా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కాంబినేషన్తో తీసుకుంటాం. మనం పప్పు చేసినాం అనుకోండి, పప్పు దేంతో తింటాము, రైస్లో తింటాం. సో అంటే కార్బోహైడ్రేట్స్లో పప్పుని ఇంక్లూడ్ చేసి తినడం వల్ల, అంటే ప్రోటీన్ సోర్స్ కాబట్టి దాంట్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకొని, కార్బోహైడ్రేట్ బాడీ అబ్జార్ప్షన్ అంటే షుగర్ స్పైక్ బాగా స్లో అవుతుంది. సో ఒక పాయింట్. అండ్ రైస్ అనేది ఈజ్ నాట్ కంప్లీట్ ప్రోటీన్, బట్ ఎప్పుడైతే మన పప్పు యాడ్ అవుతుందో దానికి ఇట్ బికమ్స్ కంప్లీట్ ప్రోటీన్. బాడీలో అన్ని అమైనో యాసిడ్స్ బాడీకి రీచ్ అవుతాయి. సో ఈ కాంబినేషన్ రియల్లీ వర్క్స్ బెటర్. చాలామంది అంటే రైస్ని మానేస్తున్నాం మేము అని అనుకుంటుంటారు కదా రెగ్యులర్ మెయింటెనెన్స్ డైట్లో. నేను ఖచ్చితంగా మానేయాలని నేను చెప్పను, అలానే రోజు తినండి అని కూడా నేను అడ్వైస్ చేయను. సో మీరు రైట్ కాంబినేషన్లో తినగలిగితే, లైక్ ఈ ప్రోటీన్ని విత్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లైక్ రైస్ కావచ్చు, లేకపోతే ఏదైనా మిల్లెట్స్ కావచ్చు, వాటితో ఇంక్లూడ్ చేసుకొని తినగలిగితే మీ బాడీలో అమైనో యాసిడ్ బాగా, అమైనో యాసిడ్స్కి అన్ని కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి సో అబ్జార్ప్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఫైబర్ కూడా యాడ్ అయిందనుకోండి,
సో మీ గట్లో అబ్జార్ప్షన్ కూడా ప్రోటీన్ అబ్జార్ప్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది. సార్ కొంతమంది ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఇంకా ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది, దానికి రీజన్ ఏంటి? గుడ్ క్వశ్చన్. చాలామందికి నాకు అసలు ప్రోటీన్ అబ్జార్బ్ అవుతుందా లేదా కూడా తెలియదు. నేను బాగా తింటానండి, నేను చికెన్ మటన్ కూడా తింటాను, లేకపోతే నేను పప్పు బాగా తింటాను, ఎవ్రీడే ఇంక్లూడ్ చేస్తా, నాకైనా వాళ్ళ బాడీలో ఫెటిక్ కావచ్చు, నీరసము, ఇట్లా చాలా ఇష్యూస్ మెన్షన్ చేయాలి. అంటే ప్రోటీన్ అబ్జార్బ్ అవ్వడం లేదనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. దానికి కారణం ఏమి అంటే ఫస్ట్ గట్ కరెక్ట్గా లేదు. చాలా మంది ప్రాబ్లం ఏమంటే వాళ్ళు మంచి డైట్ని అంటే నాకు చెప్తున్నప్పుడు వాళ్ళు అరే నాకే అనిపిస్తుంది ఓకే వీళ్ళు చాలా వరకు బాగానే తీసుకుంటారు హెల్తీగా, కానీ ఎందుకు వీళ్ళ గోల్ రీచ్ అవ్వడం లేదు, లైక్ మేబీ వెయిట్ లాస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇన్సులిన్ కరెక్షన్ కావచ్చు, అంటే వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లైక్ అక్కడే ఉంటారు, ఇంకా చాలా సంవత్సరాలుగా షుగర్స్ కంట్రోల్ అవ్వవు, వెయిట్ లూజ్ అవ్వరు, ఎంత ప్లాన్ చేసినా. ఎందుకు అని చూస్తే వాళ్ళ గట్ కరెక్ట్గా లేదు. సో వాళ్ళ గట్ కరెక్ట్గా లేకపోతే బికాస్ మన ప్రోటీన్స్ అన్నీ కూడా సో అవి బ్రేక్ అయ్యి అబ్జార్బ్ అయ్యేది మన ఇంటెస్టైన్స్లోనే, మన గట్లోనే. సో ఆ గట్ సరిగా లేకపోతే డెఫినెట్గా వాళ్ళు ఏం తిన్నా కూడా అది ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ప్రెషర్ని కాజ్ చేస్తుంది తప్ప వాళ్ళకి ఆ ప్రోటీన్ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. సో గట్ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గట్ ఇష్యూస్ అంటే ఏం లేదు, మీకు తిన్నాక గ్యాస్ ఫామ్ అవుతుందా, బ్లోటింగ్ వస్తుందా, లేకపోతే మీరు మోషన్ వెళ్ళాల్సి వస్తుందా తిన్న వెంటనే, లేకపోతే కాన్స్టిపేషన్ ఉందా, ఇట్లా ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీ గట్ ఇష్యూస్ని క్లియర్గా తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ అది కరెక్ట్ చేసుకుంటే మీ ప్రోటీన్ అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. లేకపోతే అనవసరంగా యు ఆర్ కీపింగ్ ఏ ప్రెషర్ ఆన్ యువర్ బాడీ అనే చెప్తాను నేను. ఆల్రెడీ ఇది ఒక టైప్ అయితే, అండ్ ఇంకొకటి వీళ్ళు అసలు ప్రోటీన్ తీసుకోకూడదు అనే బ్యాచ్ అట్లా కూడా ఉంటుందా? ఎస్ ఉంటారండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చాలా అంటే వింటున్న కేసెస్ ఏమంటే మీరు కూడా వినింటారు, డయాలసిస్ కేసెస్ ఆర్ బికమింగ్ మోర్ ఈ మధ్య కాలం. డయాలసిస్ అంటే కిడ్నీ డయాలసిస్. ఒకప్పుడు లేనన్ని కిడ్నీ డయాలసిస్ సెంటర్స్ ప్రతి మండల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో, హాస్పిటల్స్లో ఉంటున్నాయి. కారణం ఏంటి అంటే బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇది ప్రోటీనే నేను చెప్పను. అట్లా వాళ్ళు ఫస్ట్ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటుంటే వాళ్ళ ప్రోటీన్ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇవి తెలుసుకోకుండా వాళ్ళు ప్రోటీన్ని మంచిది అని పూటకి ఇస్తూ, రకరకాల సోర్సెస్ నుంచి ఇస్తూ, సప్లిమెంట్ ఇస్తూ, అలా కిడ్నీ కంప్లీట్ డ్యామేజ్లోకి వెళ్ళి, లివర్ డ్యామేజ్లోకి వెళ్ళి పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీకు అట్లా ఏమన్నా ఒకవేళ చెక్ యువర్ క్రియాటిన్ లెవెల్స్, మీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, మీ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మీ డాక్టర్ ద్వారానో లేకపోతే ఒక హెల్త్ ఎక్స్పర్ట్ ద్వారానో అడ్వైస్ తీసుకొని ప్రోటీన్ని లిమిట్ చేయాలి, లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల పాటు, కొంత టైం పాటు అవాయిడ్ కూడా చేయాల్సి రావచ్చు. అది ఫుడ్ విషయంలో, ఈవెన్ సప్లిమెంట్ విషయం రెండు వర్తిస్తుంది. ఫుడ్ మానేస్తే సప్లిమెంట్ తీసుకోవచ్చా అని మళ్ళీ అడుగుతారు చాలామంది. సో అయితే ఫుడ్ మానేస్తాను, పౌడర్ తీసుకోవచ్చా, ఇది చెప్పారు నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారంటే నో, ఏదైనా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో కాబట్టి బెటర్ మీరు చెక్ చేసుకుంటుండండి. ఈ మధ్య ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. సో అది చెక్ చేసుకుంటే అది ఉంది కండిషన్ అంటే అవాయిడ్ ద ప్రోటీన్ ఇంటేక్. మోడరేట్గా కానీ లేకపోతే కంప్లీట్గా కానీ మీ డాక్టర్ ఆర్ మీ న్యూట్రిషనిస్ట్ ఎనీ ఎక్స్పర్ట్ క్యాన్ సజెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు సప్లిమెంట్స్ ఒకవేళ వాళ్ళు స్టార్ట్ చేశారు అని అంటే వాళ్ళు ఎంత కాలం వరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు? సప్లిమెంట్స్కి లిమిట్ ఇన్ని రోజులు తీసుకోవాలి, బికాజ్ మెడిసిన్ కాదు. సప్లిమెంట్ అంటేనే పేరులోనే ఉంది, ఇట్ ఈస్ సప్లిమెంటింగ్ ద ఒరిజినల్ ఇంటేక్. మనం సరిపోవడం లేదు మన బాడీకి, ఎక్కడో మనం ల్యాకింగ్ ఉన్నామంటేనే సప్లిమెంట్ని సజెస్ట్ చేస్తాం. సో బట్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే మనం తింటున్న ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల కావచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఉండాల్సినంత మోతాదులో ఆ పర్టికులర్ ఫుడ్స్లో ప్రోటీన్ తగ్గిపోవడమో లేకపోతే మినరల్స్, వైటమిన్స్ తగ్గిపోవడం వల్ల ఆ ఫుడ్స్లో మనం సప్లిమెంట్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో అలా అని దాన్ని ఎంతవరకు తీసుకోవచ్చు అంటే అంటిల్ అన్లెస్ మీరు హెల్తీగా నాకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఈ ఫుడ్లో వస్తుంది అన్నంత వరకు సప్లిమెంట్ తీసుకోవాలి ఒకవేళ మీరు తీసుకుంటుంటే. లేదు అంటే మీరు యూ కెన్ అవాయిడ్ ఇట్. నేను ఖచ్చితంగా తీసుకోవాలని నేను చెప్పాను, ఏదైనా సప్లిమెంట్ వద్దు అని కూడా చెప్పాను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ హెల్త్. మీ డాక్టర్ కానీ లేకపోతే ఏదైనా న్యూట్రిషనిస్ట్ కానీ మీ నీడ్ని బట్టి మీకు ఇస్తుంటే కొన్ని స్పెసిఫిక్ టైం వరకే కొన్ని వాడాల్సి ఉంటుంది. లైక్ విటమిన్ D3 ఉంది, ఎస్పెషల్లీ డెఫిషియెంట్గా ఉన్నారనుకోండి, దాని లైఫ్ టైం మీరు వాడకూడదు కంటిన్యూస్గా. సో ఒక 3 months 12 weeks వాడతాము, డిపెండింగ్ ఆన్ ద డోసేజ్ మీకు ఎంత అవసరం అంత ఇస్తారు మీ డాక్టర్. అది వాడిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తాం. మళ్ళీ మీరు డెఫిషియెంట్గా ఉంటే ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాడుతూ వెళ్ళాలి తప్ప కంటిన్యూగా వాడకూడదు. అలా ఏదైనా అంతే.
సో మన బాడీకి కొన్ని మినరల్స్ విటమిన్స్ ఆపి వాడాలి, కొన్ని కంటిన్యూగా వాడచ్చు. అండ్ లేదు నేను దాన్ని ఫుడ్ ద్వారానే నేను బ్యాలెన్స్ చేస్తాను, ప్లాన్డ్గా తింటాను, మంచి ఫుడ్ తింటాను, లైక్ నేనే పండించుకోనో లేకపోతే దగ్గరుండి తెలుసుకొని ఆర్గానిక్ అని తింటా అంటే యూ డోంట్ నీడ్ ఎ సప్లిమెంట్. ఇప్పుడు ఏదైతే ప్రోటీన్ పౌడర్స్ గురించి మనం మాట్లాడుకున్నామో చిన్న పిల్లలకి కూడా అది తాగొచ్చా? ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలకి ప్రోటీన్ అవసరం కదా అని ఇచ్చేస్తున్నారు. సో అది కరెక్టేనా? అది యాక్చువల్గా చెప్పాలంటే నేను దాన్ని 100% అగ్రీ చెయ్యను పిల్లలకు సప్లిమెంట్ ఇవ్వాలి అన్న విషయాన్ని. ఎందుకంటే పిల్లలకు హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ తల్లిపాలల్లో ఉంటుంది. తల్లిపాలు అంటే వాళ్ళు ఒక 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్, కొంతమంది 3 ఇయర్స్ కూడా ఫీడ్ చేసే మదర్స్ కూడా ఉన్నారు. ఐ అప్రిషియేట్ ఇట్ రియల్లీ. సో అట్లా వాళ్ళు మదర్ బాగా కేర్ తీసుకుంటూ ఫుడ్ విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో బేబీకి ఫీడ్ చేస్తున్నంత కాలము మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వాళ్ళకి ఎంత మోతాదులో ఇవ్వాలో వాళ్ళ ఏజ్ని బట్టి. సో వాళ్ళ పిడియాట్రిక్స్ కెన్ సజెస్ట్ 6 నెలల తర్వాత ఏం ఫుడ్ పెట్టాలి, 1 ఇయర్ తర్వాత ఏంటి అని అట్లా ప్లాన్ చేసి న్యాచురల్గా ఇవ్వగలిగితే చాలా మంచిది. లేదు అని మీరు నేను ఇవ్వలేను కదా అని రకరకాల ఫార్ములా డ్రింక్స్, రకరకాల XYZ ప్రోటీన్స్ మీరు ఇస్తూ పోతే పిల్లల ఏజ్ అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ దాకా వాళ్ళ ఆర్గాన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంటుంది. సో ఆర్గాన్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ ఫస్ట్ 2 ఇయర్స్లో ఇంకా బాగుంటుంది. ఆ కిడ్నీస్ ఇవన్నీ ఫామ్ అయ్యే టైంలో మీరు అనవసరమైన ప్రెషర్ ఇచ్చినామనుకోండి, అది ఎక్కడెక్కడో యాడ్స్ చూసి అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఇది తీసుకుంటే మా పిల్లోడు బాగా పెరుగుతాడంట, బాగా లావ్ అవుతాడనో రకరకాల రీజన్స్ వల్ల పొరపాటుగా అట్లా తీసుకొని ఇస్తున్నారు అనుకోండి, అది ఇట్ కెన్ బికమ్ ఫెటల్. మీ పిల్లల విషయంలో ఇంకా ఏమన్నా డేంజర్స్ గురి కావచ్చు. సో ప్రిఫర్ ఫుడ్ని మీరు ప్లాన్ చేసుకొని ఇవ్వండి. లేదు అంటే నీడ్ ఉంది అంటే మీ డాక్టరో లేదా పిడియాట్రిక్ ఎవరైనా సజెస్ట్ చేస్తుంటే మీరు కాన్షియస్గా ఒకసారి స్టడీ చేయండి. అది ఊరికే నేను ఇచ్చేస్తున్నారు కదా అని మీరు బ్లైండ్గా వాడుతున్నారా, స్టడీ చేయండి. దాంట్లో అసలు ఎంత ప్రోటీన్ ఉంది, ఆ పిల్లాడి ఏజ్కి అది రిక్వైర్మెంటా కాదా, అవసరమా, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇవ్వండి తప్ప బ్లైండ్గా యాడ్స్ చూసో మార్కెటింగ్ స్ట్రాటజీస్ని మీరు చూసి టీవీలో సోషల్ మీడియాలో పొరపాటున కూడా ఏ సప్లిమెంట్ ఇవ్వద్దండి. స్టడీ చేయండి దాన్ని ఫస్ట్, దెన్ స్టార్ట్ అకార్డింగ్ టు నీడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు వచ్చినందుకు. అండ్ ప్రోటీన్ అనేది చాలా కాంప్లెక్స్ అనమాట, బట్ దాన్ని ఇంత సింపుల్గా మా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.